భగవంతుడు ఆవిష్కరించినటువంటి ఆవిష్కరించినటువంటి నిత్య సత్య శబ్దరాశియే వేదవాంగ్మయం. వేదాలు సముదాత్తమైన సంస్కృతికి నిలయాలు. ఒకనాడు ఒకటిగా ఉన్న వేదరాశిని ఋగ్వేదమని, యజుర్వేదమని, సామవేదమని, అథర్వ వేదమని 4గా విభజించాడు వేదవ్యాసుడు. మహర్షులు నిరంతరమైనటువంటి తపోదీక్షతో అతీంద్రియ జ్ఞానాన్ని పొంది వేదాలను దర్శించి మంత్రద్రష్టలుగా కీర్తింపబడ్డారు. వారు దర్శించినటువంటి వేదవాంగ్మయం సంహితలు, బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు, ఉపనిషత్తులు అనే 4 భాగాలుగా విరాజిల్లుతోంది. కేవలం మంత్ర భాగాలను సంహితలని, వాటికి వ్యాఖ్యాన రూపంగా ఉన్న మంత్రాలను బ్రాహ్మణాలని, ప్రతి బ్రాహ్మణంలోనూ చివర కొంత భాగాన్ని ఆరణ్యకమని పిలుస్తూ ఉంటారు. ఉపనిషత్తులు ఈ ఆరణ్యకాలకి అనుబంధంగా ఉంటాయి. మహాభారతంలో ఒక మాట చెప్తారు, శాంతి పర్వంలో, నవనీతం యథా దధ్నో మలయా చందనం యథా ఆరణ్యకంచ వేదేభ్యః ఓషధీభ్యోమృతం యథా. పెరుగు నుంచి వెన్నెల, మలయ పర్వతం నుంచి చందనంలా, ఓషధుల నుంచి అమృతంలా వేదాల యొక్క సారభూతంగా ఆరణ్యకాలు వెలుగొందుతున్నాయి అని మనకి మహాభారతం శాంతిపురంలో చెప్పబడ్డది. అరణ్యకాలంటే ఏమిటి అనే విషయానికి వస్తే, కర్మ జ్ఞాన మార్గాల మేలు కలయిక ఆరణ్యకాలు. యజ్ఞయాగాది స్వరూపాన్ని, వాటిని ఆచరించే పద్ధతులను వివరించే సంహితలు, బ్రాహ్మణాలను ఆధారం చేసుకుని గృహస్థునిగా కర్మ మార్గంలో నడిచినటువంటి మానవుడు తర్వాత ఆశ్రమమైనటువంటి వానప్రస్థంలో అరణ్యాలకు చేరి భౌతికమైనటువంటి బంధాలను తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తూ దీక్షితుడై ఆ అరణ్యంలో అధ్యయనం చేసిన మంత్రాలే ఆరణ్యకాలు. భారతీయుల ఆదర్శ జీవనానికి, ఆత్మోన్నతికి, తత్వ జిజ్ఞాసకు ఈ ఆరణ్యక వాంగ్మయం గొప్ప పెన్నిధి. బ్రాహ్మణాలకు పరిశిష్టంగా ఉపనిషత్తుల ఉనికికి ఆధారభూతంగా నిలిచినందువల్ల బ్రాహ్మణాలలోని కర్మకాండ ఛాయలు, ఉపనిషత్తుల్లో ప్రతిపాదించబడ్డ జ్ఞానకాండ ఛాయలు ఈ ఆరణ్యకంలో స్పష్టంగా కనబడతాయి. బ్రాహ్మణాలలో చెప్పబడినటువంటి యజ్ఞయాగాది ప్రక్రియల ఆచరణకు, ఉపనిషత్తులలో వివరించబడ్డ తాత్విక విచారధారకు సంగమస్థానం ఈ ఆరణ్యకాలు. యజ్ఞయాగాదులను ఆదరించే సమాజంలో, బ్రాహ్మణాలకు జ్ఞాన భాగాన్ని అపేక్షించే సమాజంలో ఉపనిషత్తులకు ఆదరణ లభిస్తూ ఉంటుంది. కానీ అరణ్యకాలు ఎల్లప్పుడూ సమాజం యొక్క ఆదరణ పొందుతూనే ఉన్నాయి. మహర్షులు అరణ్యాలలో చర్చించిన యజ్ఞయాగాదులలోని రహస్యాలు, వాటి సారమంతా ఈ అరణ్యకాలలో కనబడుతుంది. అనేకమైనటువంటి రహస్యార్థాలు వివరించబడ్డందున వీటిని రహస్యాలు అని కూడా పిలుస్తారు. గృహస్థాశ్రమాన్ని పూర్తి చేసుకున్న తరువాత స్వీకరించవలసినటువంటి వానప్రస్థ ఆశ్రమంలో ఆచరించాల్సినటువంటి యజ్ఞాలు, మహావ్రతాలు మొదలైనటువంటి వాటి వివరాలన్నింటినీ కూడా ఈ అరణ్యకాలు ప్రతిపాదిస్తున్నాయి. యజ్ఞం యొక్క స్వరూపం, వాటిని ఆచరించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం గురించి ఆరణ్యకాల్లో చర్చించబడింది. ఇక ఆరణ్యకాలని ఎక్కడ చదవచ్చు అనే దానికి మనకి కొన్ని ప్రమాణాలు కనబడుతూ ఉన్నాయి. అరణ్యాధ్యయనాదేతదారణ్యకమితీర్యతే అరణ్యే తదధీయీత ఏత్యేవ వాక్యం ప్రచక్షతే. అరణ్యే తదధీయీతే అనే శృతి వాక్యం వల్ల వీటిని అరణ్యాలలో అధ్యయనం చేయాలనేటువంటి విషయాన్ని గట్టిగా ప్రస్తావిస్తోంది అంటాడు సాయనుడు తన భాష్యంలో. అరుణ ప్రశ్నలో కూడా మనం చూసినట్టయితే అరణ్యేధీశీరన్ అంటూ ఒక మాట కనబడుతుంది. అంటే
అరణ్యంలో చదవలసినటువంటి ప్రశ్న అని దాని అర్థం. అందుకే వీటికి ఆరణ్యకాలు అనే పేరు స్థిరపడింది అని అనుకోవచ్చు. మళ్ళీ సాయినాచార్యుల వారు తైత్రీయ బ్రాహ్మణానికి రాసినటువంటి భాష్యంలో ఒక మాట అంటారు. ఐతిరేయ బ్రాహ్మణేస్తి కాండమారణ్యకాభిధం అరణ్యే పాఠ్యత్వాత్ ఆరణ్యకమితీర్యతే అంటూ ఈ ఆరణ్యకాలు అనే పదానికి ఆయన తన బ్రాహ్మణ భాష్యంలో నిర్వచనం ఇచ్చారు. ఇంకో చోట సత్ర ప్రకరణే అనుక్తి అరణ్యాధ్యయనాయ హి మహాంవ్రతస్య తస్యాత్ర హౌత్రం కర్మ వివిచ్యతే. ఇది కూడా ఐతిరేయ బ్రాహ్మణానికి రాసినటువంటి భాష్యంలో సాయినుల వారు చెప్తారు. సత్ర ప్రకరణంలో మహావ్రతంలోని హౌత్రాన్ని గురించి చెప్పవలసినటువంటి సందర్భంలో అక్కడ చెప్పలేదు. మరి అరణ్యంలో పఠించవలసింది కాబట్టి ఈ ఆరణ్యకంలో ఉపదేశించారు అంటూ ఆ సాయినుల వారు అభిప్రాయపడుతూ అక్కడ భాష్యంలో రాస్తారు. సురేశ్వరాచార్యులు కూడా తన సంబంధ వార్తికంలో అరణ్యాధ్యయనాచ్చ ఏతదారణ్యకమితి అంటూ ఇది అరణ్యంలో అధ్యయనం చేయదగింది కాబట్టి ఆరణ్యకమైంది అంటూ చెప్తారు. అయితే దీనికి ఇప్పుడు చెప్పుకున్న దానికి కాస్త భిన్నంగా అరణ్యే గ్రామే వాయావత్ తరసగ్గస్వాధ్యాయమధీత అంటూ గ్రామంలో గాని అరణ్యంలో గాని ఈ ప్రశ్నను పఠించవచ్చు అంటూ కొంత భిన్నంగా తైత్రీయ ఆరణ్యకం 2వ ప్రశ్నలో మనకి ఈ ఆరణ్యకాన్ని ఎక్కడ గ్రామంలో గాని అరణ్యంలో గాని పఠించవచ్చు అనే విషయాన్ని మనకి స్వాధ్యాయ బ్రాహ్మణంతో పేరుతో పిలువబడుతున్నటువంటి తైత్రీయ ఆరణ్యకం 2వ ప్రశ్న మనకి తెలియజేస్తుంది. వృక్షాలు, తీగలు, పొదలు, ఔషధులు, సెలయేళ్ల గలగలలు, నదులు, జంతువులు, పశుపక్షాలు ఇలా ప్రకృతి సిద్ధమైనటువంటి సంపదలతో సహజ సౌందర్యంతో తొలుతూగేవి ఆనాటి అరణ్యాలు. అటువంటి అడవులు మనసును పరవశింపజేస్తాయి, ఏకాగ్ర బుద్ధిని కలిగిస్తాయి. సృష్టిని ఆస్వాదించడానికి, భగవంతుని యొక్క లీలలను చూసి ఆనందించడానికి, భగవత్ తత్వాన్ని తెలుసుకోవడానికి అనువైన ప్రదేశాలు అరణ్యాలే. అందువల్లే ఆరణ్యకాలకు, మహర్షులకు అరణ్యాలే కార్యక్షేత్రాలు అని మనం భావించవచ్చు. ఇక అరణ్యకాలు అనేక రకాలైనటువంటి ప్రతి ఒక్క వేద శాఖకి ఒక్కొక్క బ్రాహ్మణము, ఒక్కో ఆరణ్యకం ఉన్నట్టు మనకి పరంపరగా తెలుస్తున్నప్పటికీ ప్రస్తుతం ఆరణ్యకాలు ఎన్ని మిగిలాయి, ఎన్ని నశించిపోయాయి వాటిని చూసేటువంటి ప్రయత్నం చేస్తూ ప్రతి సంహితకు కూడా బ్రాహ్మణాలు ఉన్నట్లే ప్రతి బ్రాహ్మణానికి కూడా ఆరణ్యకాలు ఉండేవి. అయితే కాలక్రమేణా చాలా వరకు నశించిపోగా ఇప్పుడున్నటువంటి ఆరణ్యకాల సంఖ్య అతి స్వల్పం. ఋగ్, యజుస్, సామవేదాలకు చెందినటువంటి 6 ఆరణ్యకాలు మాత్రమే ప్రస్తుతం మనకు ఉనికిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. వాటిల్లో ఋగ్వేదం నుంచి ఐతరేయారణ్యకం, కౌశీతకారణ్యకం ఈ 2 కూడా ఋగ్వేదం నుంచి, యజుర్వేదం నుండి బృహదారణ్యకం, తైత్తిరీయారణ్యకం, మైత్రాయణీయారణ్యకం ఇవి యజుర్వేదం నుండి. ఇక చివరగా 6వదైనటువంటి తలవకారణ్యకం ఇది సామవేదం నుంచి. దీనికే ఈ తలవకారారణ్యానికే జైమినీయ ఉపనిషత్ బ్రాహ్మణం అని కూడా పేరు. ఈ 6 ఆరణ్యకాలు ప్రస్తుతం మనకి అందుబాటులో మనం వింటూ ఉన్నాం. వినడానికి అందుబాటులో ఉన్నటువంటివి ఈ 6 ఆరణ్యకాలు మాత్రం. వీటి గురించి ఈ అందుబాటులో ఉన్నటువంటి 6 ఆరణ్యకాల గురించి సందర్భానుసారంగా ముందు మళ్ళీ చెప్తాను. ఈ సందర్భంలో నశించినటువంటి వేదరాశి ఎంతో ఉంది. మహర్షులు అందించినటువంటి వేదరాశిలో కాలక్రమేణా చాలా వరకు నశించిపోయాయి. అయితే ఆ నశించినప్పటికీ వాటికి సంబంధించినటువంటి సంవాదాలు, వాటి ప్రస్తావనలు, నశించినటువంటి వేదశాఖల యొక్క ప్రస్తావనలు వేదవాంగ్మయంలో మనకు అక్కడక్కడ కనబడుతూ ఉంటాయి. దానిని ఆధారం చేసుకొని ఒకనాటి నశించిపోయినటువంటి అరణ్యకాల యొక్క అస్తిత్వాన్ని మనం ఈనాడు ఊహించవచ్చు.
అటువంటి కొన్నిటి పేర్లు మనం ఇప్పుడు చూద్దాం. ఋగ్వేదం నుంచి ఋగ్వేద ఆరణ్యకాలు ఏమేమి నశించిన వాటిలో ఏమి అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఋగ్వేదానికి 21 శాఖలు ఉండేవి. ఈ శాఖలకు సంబంధించి ప్రస్తుతం ఐతరేయ, కౌశీతక, బ్రాహ్మణ పరిశిష్టాలుగా ఐతరేయారణ్యకం, కౌశీతక ఆరణ్యకాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగతా బ్రాహ్మణాలు వాటితో పాటు వాటి పరిశిష్టాలైనటువంటి ఆరణ్యకాలు కూడా కారగర్భంలో కలిసిపోయాయి. వాటిలో కొన్ని మాత్రం నామమాత్రంగా అక్కడక్కడ వినబడుతూ ఉన్నాయి. వాటిలో మొదటగా పైంగ్య ఆరణ్యకం. ఋగ్వేద శాఖలలో ఒకటి ఈ పైంగి శాఖ. దీని గురించి ప్రపంచ హృదయం అనే గ్రంథం చెబుతోంది. ఈ శాఖకు సంబంధించినదే పైంగి బ్రాహ్మణం. దీనినే పైంగ్య బ్రాహ్మణం అని, పైంగ్యాయని బ్రాహ్మణం అని కూడా అంటూ ఉంటారు. తదభావే అనడ్వాన్ పూర్వవదేతాని కర్మాని కరోతి ఇది పైంగ్యాయని బ్రాహ్మణం భవతి అని ఆపస్తంభ శ్రోత సూత్రం 2వ అధ్యాయం ఈ బ్రాహ్మణం గురించి పేర్కొంది. ఇంకా సత్యాషాఢ శ్రోత సూత్రంలో శంకరుల వారి శారీరక మీమాంసా భాష్యంలో కూడా దీని ప్రస్తావనలు, ఈ ఆరణ్యకం యొక్క ప్రస్తావనలు కనబడుతూ ఉన్నాయి. నేడు ఈ బ్రాహ్మణ భాగం సమగ్రంగా లభించకపోవడం వల్ల దీనికి సంబంధించినటువంటి పైంగ్యారణ్యకం ఎక్కడా దొరకడం లేదు. ఇక ఋగ్వేదంలోని 2వ ఆరణ్యకం బాహ్యరుచ ఆరణ్యకం. మీమాంసా దర్శనానికి భాష్యం రాసినటువంటి శివరస్వామి ఈ బ్రాహ్మణాన్ని తన భాష్యంలో పేర్కొన్నాడు. బాహ్యరుచ శాఖకు సంబంధించిన ఆరణ్యకం బాహ్యరుచ బ్రాహ్మణంలో భాగంగా ఉండేది. అయితే ఇప్పుడు ఇది అలభ్యం. 3వది ఆశ్వలాయన ఆరణ్యకం. స్మృతి తత్వం అనేటువంటి గ్రంథంలో మలమాసం గురించి రాసినటువంటి ఒక ప్రకరణంలో రఘునందనుడు ఆశ్వలాయన బ్రాహ్మణంలోని ఒక మంత్రాన్ని ఉదహరించాడు. అందువల్ల ఒకప్పుడు ఆశ్వలాయన బ్రాహ్మణానికి అనుబంధంగా ఆశ్వలాయన ఆరణ్యకం కూడా ఉండేది అని ఊహించడానికి అవకాశం దొరుకుతుంది. అయితే కొంతమంది పండితులు ఐతరేయారణ్యకానికే ఆశ్వలాయన ఆరణ్యకం అనే పేరు ఉంది అని కూడా చెబుతారు. 4వది గాలవారణ్యకం. గాలవారణ్యకం గాలవ బ్రాహ్మణానికి సంబంధించింది. గాలవుడు అనేవాడు పాంచాల దేశస్థుడని, ఇతనికే బాభ్రవ్యుడు అనే పేరు కూడా ఉందని పెద్దలు చెబుతూ ఉంటారు. పతంజల మహర్షి తన మహాభాష్యంలో ఒక వ్యాకరణ నియమాన్ని ఉదాహరిస్తూ ఈ గాలవుణ్ణి ప్రశస్తి చేస్తాడు. ప్రపంచ హృదయం అనే గ్రంథం కూడా ఈ యొక్క గాలవారణ్యకం గురించి ప్రస్తావన చేసింది. అందువల్ల ఒకప్పుడు ఈ శాఖ ఉండేది అని మనం ఊహించడానికి అవకాశం దొరుకుతుంది. ఈ 4 ఆరణ్యకాలు ఋగ్వేదానికి సంబంధించినవి కాగా, యజుర్వేదం ఒకప్పుడు 100కు పైగా శాఖలతో ఏకశతమధ్వర్యు శాఖ అంటారు. అలా పతంజలి తన మహాభాష్యంలో పేర్కొంటారు. ఈ యజుర్వేదం శుక్ల యజుర్వేదం అని, కృష్ణ యజుర్వేదం అని 2 భేదాలతో కూడా పిలువబడుతూ ఉన్నది. శుక్ల యజుర్వేదానికి మాధ్యందిన, కాన్వ అనే 2 శాఖలు ఉన్నాయి. ఈ 2 శాఖలకు విడివిడిగా మాధ్యందిన శతపథ బ్రాహ్మణం, కాన్వ శతపథ బ్రాహ్మణం పేరుతో 2 బ్రాహ్మణాలు ఉన్నాయి. అయితే అధ్యాయ విభజనలో భేదమే తప్ప ఈ 2 బ్రాహ్మణాలలోని విషయంలో ఏమీ భేదం లేదు. ఈ బ్రాహ్మణాల చివరలో బృహదారణ్యకం ఉంది. కృష్ణ యజుర్వేదంలోని తైత్రీయ శాఖకు పరిశిష్టంగా తైత్రీయారణ్యకం, మైత్రాయనీ శాఖకు పరిశిష్టమైనటువంటి మైత్రాయనీయారణ్యకం. ఈ 3 అరణ్యకాలు కూడా యజుర్వేదం నుంచి మనకి అందుబాటులో ఉన్నాయి. ఈ యజుర్వేదానికి సంబంధించి నశించినటువంటి ఆరణ్యకాల పేర్లు కొన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదటగా చెరకారణ్యకం. కృష్ణ యజుర్వేదానికి ఉన్నటువంటి శాఖల్లో చెరక శాఖ ఒకటి. ఈ శాఖకు సంబంధించింది చెరకారణ్యకం. చెరక బ్రాహ్మణానికి ఇది పరిశిష్ట రూపం. సాయనుడు తన ఋగ్వేద భాష్యంలో ఐతిహాసిక పక్షే చెరక బ్రాహ్మణే ఇతిహాస ఆమ్నాయతే అంటూ ఈ బ్రాహ్మణాన్ని ప్రస్తావించాడు. స్కందస్వామి నిరుక్తంలో ఈ చెరక బ్రాహ్మణాన్ని స్మరించాడు. దేవరాజ యజ్వ తన నిఘంటువులో దీన్ని ఉదహరించాడు. భాషిక సూత్రంలో దానికి అనంతభట్టుడు రాసినటువంటి వ్యాఖ్యానంలో మంత్రస్వరవత్ బ్రాహ్మణ స్వరశ్చరకాణం అంటూ
దీని ప్రశస్తి కనబడుతోంది. ఇది ఇంతవరకు ముద్రనే పొందలేదు. లాహోర్లోని డిఏపి కాలేజ్ గ్రంథాలయంలో ఈ చిరకారణ్యకం యొక్క వ్రాత ప్రతి ఉండేది అని మనకు తెలుస్తుంది. రెండవది శ్వేతాశ్వతరారణ్యకం. యజుర్వేదంలోని శ్వేతాశ్వతర శాఖకు చెందింది ఈ శ్వేతాశ్వతర అరణ్యకం. చలనం వ్యూహ సూత్రంలో ఈ శాఖ గురించి ప్రస్తావన చేయబడ్డది. ప్రఖ్యాతిగాంచినటువంటి శ్వేతాశ్వతరోపనిషత్ ఈ శాఖకు సంబంధించింది. యాజ్ఞవల్క్య స్మృతికి బాలక్రీడ అనే పేరుతో వ్యాఖ్యానం రాసిన విశ్వరూపాచార్యుల వారు ఈ బ్రాహ్మణాన్ని గురించి పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ శ్వేతాశ్వతర అరణ్యకం లభించడం లేదు. ఇక యజుర్వేదంలోని 3వ ఆరణ్యకం, నశించిపోయినటువంటి వాటిల్లో 3వ ఆరణ్యకం కాఠకారణ్యకం. ఇది కఠశాఖకు చెందినటువంటి ఆరణ్యకం. ఉత్తర భారతంలో ఈనాటికి కూడా కఠశాఖను అధ్యయనం చేసినటువంటి పండితులు కొంతమంది ఉన్నారు. యాజ్ఞవల్క్య స్మృతికి అపరార్కుడు చేసినటువంటి వ్యాఖ్యానంలో, మనుస్మృతికి మేధాతిథి చేసినటువంటి వ్యాఖ్యానంలో, వాసిష్ఠ ధర్మసూత్రంలో, వైఖానస ఆపస్తంభ శ్రౌత సూత్రాల్లో ఈ ఆరణ్యకం యొక్క ప్రశస్తి మనకి కనబడుతుంది. జయంత భట్టు అనే పండితుడు తాను వ్రాసిన న్యాయమంజరిలో ఈ అరణ్యకాన్ని ప్రస్తావించాడు. ఈ ఆరణ్యకం యొక్క ప్రతులు కాశ్మీర్లో ఒకప్పుడు అందుబాటులో ఉండేవి అని చెబుతారు పెద్దవాళ్ళు. 1943లో లాహోర్ నుంచి సూర్యకాంత అనే పండితుడు కాఠక సంకలనం అనే పేరుతో ఈ శాఖలోని కొన్ని భాగాలు ప్రచురించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే కాలక్రమేణా ఈ ఆరణ్యకం కాలగర్భంలో కలిసిపోయింది. ఇక 4వది జాబాల ఆరణ్యకం. యాజ్ఞవల్కుని శిష్యుడైనటువంటి సత్యకామ జాబాలి ఒక వేద శాఖకు ప్రవర్తకుడు. ఆయన పేరుతో ఆ శాఖ జాబాల శాఖగా ప్రసిద్ధి పొందింది. ఆ శాఖకు చెందిన జాబాల ఆరణ్యకాన్ని విశ్వరూపాచార్యులు తన బాలక్రీడా వ్యాఖ్యానంలో పేర్కొన్నారు. అయితే ఇది మనకి ఇప్పుడు దొరకడం లేదు. ఈ ఆరణ్యకానికి చెందినటువంటి జాబాల ఉపనిషత్తు ప్రఖ్యాతిగాంచింది. ఇక 5వది ఖాండికేయ ఆరణ్యకం. దీని గురించి చలనం వ్యూహ సూత్రం ద్వారా ఈ శాఖ తైత్తిరీయానికి చెందింది అనే విషయం మనకు రూఢి అవుతుంది. భాషిక సూత్రంలో ఈ ఖాండికేయ ఆరణ్యకం పేర్కొనబడ్డది. అయితే ఈ ఆరణ్యకం కూడా ప్రస్తుతం లభించడం లేదు. ఔఖేయ ఆరణ్యకం 6వదిగా చెప్పుకోవచ్చు. భాషిక సూత్రంలోనే ఈ ఔఖేయ బ్రాహ్మణం గురించి పేర్కొనబడ్డది. దీనికి పరిశిష్టంగా ఔఖేయ ఆరణ్యకం ఉండవచ్చు అని పండితులు ఊహిస్తుంటారు. అయితే ఈనాడు ఇది అలభ్యం. 7వది హరిద్రావిక ఆరణ్యకం. ఇది యజుర్వేద అంతర్గతమైనటువంటి మైత్రాయని శాఖకు చెందింది. హరిద్రు అనేవాళ్ళు దీని ప్రవర్తకుడు. ఈ శాఖను అధ్యయనం చేసిన వాళ్ళని హారిద్రావినులు అంటారు అని జయాదిత్యుడు తన కాశికా వృత్తిలో నిర్వచించాడు. సాయనాచార్యుల వారు తన ఋగ్వేద భాష్యంలో, యాస్కుడు నిరుక్తంలో ఈ ఆరణ్యకాన్ని ప్రస్తావన చేశారు. ఈ శాఖ నేడు మనుగడలో లేదు. తుంబురు ఆరణ్యకం 8వది. హారిద్రా వినహ తౌంబుర వినహ భాల్ల వినహ అంటూ మహాకారుడైనటువంటి పతంజలి ఈ శాఖను పేర్కొన్నాడు. ఈ శాఖ కూడా నేడు లుప్తమైపోయింది. ఇక 9వది ఆహ్వారకారణ్యకం. ఆహ్వారక శాఖ చెరక శాఖకు చెందింది. నిరుక్తానికి వ్యాఖ్యానం రాసినటువంటి దుర్గాచార్యుడు ఈ బ్రాహ్మణాన్ని తన వ్యాఖ్యానంలో ప్రస్తావించాడు. సరస్వతి కంఠాభరణంలో కూడా దీని ప్రశంస మనకు కనబడుతూ ఉన్నది. ఈ రెండింటిని ఆధారం చేసుకుని చూసినప్పుడు ఒకప్పుడు ఈ బ్రాహ్మణానికి అనుబంధంగా ఆహ్వారకారణ్యకం ఉండేది అని మనం ఊహించవచ్చు. ఇక కంకత్యారణ్యకం. ఆపస్తంభ శ్రోత సూత్రంలో పతంజలి మహాభాష్యంలో ప్రస్తావించబడ్డ కంకతీ శాఖకు చెందింది ఈ కంకతీ బ్రాహ్మణ పరిశిష్ట రూపమైనటువంటి కంకత్యారణ్యకం. నేడు ఈ ఆరణ్యకం లభించడం లేదు. ఇట్లా యజుర్వేదానికి సంబంధించి సుమారుగా 10 ఆరణ్యక గ్రంథాలు కేవలం పేర్లు మాత్రమే తెలుస్తూ ఇతరత్ర ఏ సమాచారం లేకుండా ఖిలమైపోయాయి. తర్వాత సామవేదానికి సంబంధించినటువంటి ఆరణ్యకాల విషయానికి వస్తే సహస్రవర్త్మ సామవేదాహ అంటూ సామవేదానికి 1000కి పైగా శాఖలు ఉండేవని తెలుస్తోంది.
ప్రస్తుతం రాణాయని మహర్షి ప్రవర్తింపజేసినటువంటి రాణాయనీయ శాఖ, కుతుమి మహర్షి ద్వారా కౌతుమ శాఖ, జైమిని మహర్షి ప్రచారం చేసిన జైమినీయ శాఖ, ఈ మూడు మాత్రమే మనకి మిగిలి మనం చెవులతో వినడానికి అవకాశంగా ఉన్నాయి. వీటిల్లో జైమిని శాఖకు చెందినటువంటి తలవకార బ్రాహ్మణానికి జైమినీయ ఉపనిషద్ బ్రాహ్మణం పేరుతో ఒక అరణ్యకం మాత్రం అందుబాటులో ఉంది. దీన్నే తలవకారణ్యకం అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్నది ఈ ఒక అరణ్యకం అయితే, నశించిపోయిన వాటిల్లో పేర్లు తెలుస్తున్నవి 4 అరణ్యకాలు. వాటిల్లో మొదటిది భాల్లవారణ్యకం. లాంగల మహర్షికి 6 శిష్యులు, అందులో ఒకరు భాల్లవ మహర్షి. ఆయన ద్వారా ప్రచారంలోకి వచ్చిన శాఖే ఈ భాల్లవ శాఖ. దానికి చెందినటువంటి ఆరణ్యకమే భాల్లవారణ్యకం. ఈనాడు మనుగడలో లేని ఈ ఆరణ్యకాన్ని తాండ్య బ్రాహ్మణం, ఆపస్తంభ శ్రోత సూత్రం, భాషిక సూత్రం, బృహద్దేవత, జయాదిత్యుని కాశికావృత్తి, ఆనంద తీర్థుని విష్ణుతత్వ నిర్ణయం మొదలైనటువంటి గ్రంథాలు ఈ ఆరణ్యకాన్ని గురించి ప్రస్తావన చేస్తూ ఉన్నాయి. ఇక రెండవది సామవేదంలో నశించిపోయి పేర్లు మాత్రం మిగిలినటువంటి శాఖలలో కాలభవ్యారణ్యకం. ఇది సామవేదానికి సంబంధించింది. ఈ శాఖ యొక్క వివరాలు పెద్దగా దొరకడం లేదు. అయితే ఆపస్తంభ శ్రౌత సూత్రం 3వ అధ్యాయంలో దీని యొక్క ప్రస్తావనాన్ని మనం గమనించవచ్చు. అట్లాగే నిదాన సూత్రం అనే దానిలో ఈ బ్రాహ్మణం 3 సార్లు ప్రస్తావించబడ్డట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. మూడవది రౌరుక్యారణ్యకం. గోభిల వృక్ష సూత్రంలో అథాపి రౌరికి బ్రాహ్మణం భవతి అంటూ ఈ బ్రాహ్మణ వాక్యాన్ని ఉదహరించడం ద్వారా ఈ శాఖను మనం ఉన్నది అనేందుకు ఊహించడానికి అవకాశం కలుగుతోంది. తైత్తిరీయ బ్రాహ్మణ భాష్యంలో సాయనుడు, ద్రాహ్యాయన శ్రౌత సూత్ర వ్యాఖ్యలో ధన్వినుడు, లాఖ్యాయన శ్రౌత సూత్ర వ్యాఖ్యలో అగ్నిస్వామి దీన్ని ప్రస్తుతించారు. ఇది ఈనాడు అందుబాటులో లేదు. చివరిగా 4వది శాక్యాయన ఆరణ్యం. ఇది చాలా సుప్రసిద్ధమైనటువంటి గ్రంథం. అంతరించిపోయిన అన్ని శాఖల కంటే కూడా ఈ బ్రాహ్మణం గురించి ఎక్కువ గ్రంథాలలో మనకి ప్రస్తావనలు కనబడుతూ ఉన్నాయి. సాయన వెంకట మాధవుల ఋగ్వేద భాష్యాలు, ఆ భాష్యాలలో, భరద్వాజ బోధాయన వృక్ష సూత్రాలలో, లాఠ్యాయన శ్రౌత సూత్ర వ్యాఖ్యానంలో, తాండ్య బ్రాహ్మణంలో, ఇలా ఇంకా అనేక గ్రంథాలలో ఈ శాక్యాయన బ్రాహ్మణం యొక్క వర్ణన మనకు కనబడుతుంది. అంటే ఈ శాక్యాయన బ్రాహ్మణ వర్ణనను అనుసరించి శాక్యాయన, దానికి పరిశిష్టంగా శాక్యాయన ఆరణ్యకం అనేది ఒకటి ఉండేది అనేది మనకి తెలుస్తుంది. అయితే ఈ శాక్యాయన ఆరణ్యకం నేడు లభించడం లేదు. ఇక యజుస్ సామవేదాల తర్వాత చివరగా అథర్వవేదం. ఈ అథర్వవేదానికి సంబంధించి నాకు తెలిసినంతలో ఉన్నది ఒకే ఒక బ్రాహ్మణం, దాని పేరే గోపథ బ్రాహ్మణం. దీనికి ఆరణ్యకం కూడా ఉండవచ్చని పండితుల అభిప్రాయం. అయితే అదేమీ ప్రస్తుతం అందుబాటులో లేదు. ఇంతకు మించి అథర్వ వేదానికి సంబంధించిన ఇతర బ్రాహ్మణాల పేర్లు కూడా కనీసం నేడు తెలియని పరిస్థితిలో ఉన్నది. ఇవి నశించిపోయినటువంటి ఆరణ్యకాలు. ఇంకా కొన్ని బ్రాహ్మణ ఆరణ్యకాలు ఏ వేద శాఖకు సంబంధించినవో స్పష్టంగా చెప్పడానికి కూడా వీలు లేకుండా ఉన్నాయి. కొన్ని గ్రంథాలు అసంపూర్ణంగా లభిస్తూ ఉంటే మరికొన్ని గ్రంథాల పేర్లు మాత్రమే అక్కడక్కడ వినబడుతూ ఉన్నాయి. అనేక ఆరణ్యకాలు కనీసం పేరు కూడా తెలియకుండా నశించిపోయాయి. వైదిక వాంగ్మయం మీద ఆసక్తి ఉన్నటువంటి వారు ఈ విషయం మీద పరిశోధన చేస్తే ఆయా శాఖలు, వాటికి ఉన్నటువంటి ఆరణ్యకాల వివరాలు మనకి లభించేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. ఇప్పుడు నశించిపోయినటువంటి ఆరణ్యకాలు, ఆయా వేదాల్లోని 4 వేదాల్లోని ఆరణ్యకాల గురించి తెలుసుకున్న తర్వాత ప్రస్తుతం ఏవైతే అందుబాటులో ఉన్నాయో ఆరణ్యకాలు, 6 ఆరణ్యకాలు అని అనుకున్నాం. ఆ ఋగ్ యజుస్ సామవేదాలకు సంబంధించినటువంటి 6 ఆరణ్యకాల గురించి, వాటిలో ఉన్నటువంటి విషయాల గురించి మనం చూస్తూ ఉన్నాం, తెలియజేస్తున్నాం. ప్రస్తుతం మనం తెలుసుకుందాం. మొదటగా ఋగ్వేదానికి సంబంధించినటువంటి ఐదరేయ ఆరణ్యకం. ఋగ్వేదాంతర్గతమైనటువంటి శాఖకు చెందినది ఈ ఐతరేయ ఆరణ్యకం. ఇతర పుత్రుడు
ఇతర పుత్రుడు మహీదాసు అని ఒక ఆయన ఉండేవారు. అతనికి ఐతరేయుడు అని కూడా పేరు. ఐతరేయుని ద్వారా ప్రవర్తింపజేయబడ్డది కాబట్టి దీనికి ఐతరేయ ఆరణ్యకం అనే పేరు వచ్చిందని ఐతరేయ బ్రాహ్మణంలో ప్రస్తావించబడింది. ఈ ఐతరేయ ఆరణ్యకంలో 61 ఖండాలు ఉన్నాయి. మోక్షప్రద వ్యాఖ్యానం సాయన భాష్యాదులను అనుసరించి ఈ ఆరణ్యకంలో 2 రకాల విభాగాలు, అధ్యాయాది విభాగాలు కనబడుతూ ఉన్నాయి. సాయనుడు తన భాష్యంలో ఈ ఆరణ్యకాన్ని 5 ఆరణ్యకాలుగా అంటే 5 భాగాలుగా విభాగం చేశాడు. మొదటి ఆరణ్యకంలో కర్మకాండను వివరిస్తూ మహావ్రతం అనే వ్రతాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉంటే, మిగతా ఆరణ్యకాలు జ్ఞానకాండను బోధిస్తూ ఉన్నాయి. ఈ ఆరణ్యకం అథ మహావ్రతం అనే మంత్రంతో ప్రారంభమై బ్రహ్మాభవతి అనే వాక్యాలతో ముగుస్తుంది ఈ ఐతరేయ ఆరణ్యకం. ఈ ఐతరేయ ఆరణ్యకం 5 ఆరణ్యకాలుగా విభజించబడ్డదని ఇంతకుముందే అనుకున్నాం. సంగ్రహంగా ఈ 5 ఆరణ్యకాల్లో చెప్పబడినటువంటి విషయాన్ని ప్రస్తావిస్తాం. ప్రథమ ఆరణ్యకంలో ఐతరేయ ఆరణ్యకం ప్రథమ ఆరణ్యకం అంటే ప్రథమ భాగంలో వైదిక కర్మలు ప్రతిపాదించబడ్డాయి. మహావ్రతం అనే యజ్ఞంతో ఈ ఆరణ్యకం ప్రారంభమవుతోంది. దేవేంద్రుడు ఈ యజ్ఞాన్ని అనుష్ఠించి ఉన్నతుడయ్యాడు. ప్రాతఃశ్రవణ, మాధ్యం దిన శ్రవణ, సాయం శ్రవణలు, వాటికి సంబంధించినటువంటి శస్త్రాలు, విశేషంగా నిష్కేవల్య శస్త్రం ఇందులో విశదీకరించబడ్డది. రెండవ ఆరణ్యకంలో మానవునికి కావలసినటువంటి అనేక రహస్యమైనటువంటి అంశాలు వివరించబడ్డాయి. జ్ఞానము, కర్మ ఈ రెండింటి యొక్క ఆవశ్యకత, దానివల్ల పరబ్రహ్మ ప్రాప్తి ఈ రెండవ ఆరణ్యకంలో చెప్పబడ్డది. వైదిక అనుష్ఠానం యొక్క గొప్పదనం, దాన్ని ఆచరించడం వల్ల కలిగే ఫలితం ఏంటో ఇందులో విశదీకరించబడ్డది. సర్వవ్యాప్తమైనటువంటి భగవతత్వాన్ని అనుభవంలోకి తీసుకువచ్చేందుకు ఈ ఆరణ్యకంలో అనేక రకాలైనటువంటి ఉపాసనలు చెప్పబడ్డాయి. అందులో 7 ఉపాసనలను ప్రధానంగా చెప్తూ వాటిని ఎట్లా ఉపాసించాలో కూడా ఈ ఐతరేయ ఆరణ్యకం విశదీకరించింది. తృతీయ, చతుర్థ, పంచమారణ్యకాలలో ప్రపంచానికే మేలును చేకూర్చమని విష్ణు, ఇంద్ర, అగ్ని, పూష మొదలైనటువంటి దేవతలను స్తుతించే మహానాంని రుక్కుల సంగ్రహం అత్యంత ప్రాధాన్యత కలిగింది. వీటిని మహానాంని రుక్కులు అంటారు. ఇవి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి రుక్కులు. ఆత్మస్వరూపము, ఆత్మకు సృష్టికి గల సంబంధము, మనుష్య శరీర ఉత్పత్తి ప్రకరణం, గాయత్రీ మంత్ర ప్రాశస్త్యం మొదలైనటువంటి విషయాలు ఈ ఆరణ్యకంలో ప్రస్తావించబడ్డాయి. ఇందులోని పంచమారణ్యకం అంటే చివరి భాగాన్ని ఐతరేయోపనిషత్ అని పిలుస్తారు. ఈ ఐతరేయ ఆరణ్యకానికి వ్యాఖ్యానాలు చూసినట్లయితే 12వ శతాబ్దానికి చెందిన షడ్గురు అనే ఆయన శిష్యుడు మోక్షప్రద అనే వ్యాఖ్యానాన్ని ఈ ఐతరేయ ఆరణ్యకానికి రాశాడు. ఈయన కేరళ ప్రాంతం వాడు అని చారిత్రకులు చెప్తూ ఉంటారు. దీంతో పాటుగా ఈయన ఐతరేయ బ్రాహ్మణానికి సుఖప్రద అనే పేరుతో, ఆశ్వలాయన శ్రౌత సూత్రానికి అభ్యుదయప్రద అనే పేరుతో వ్యాఖ్యానాలు వ్రాసినట్లుగా కూడా తెలుస్తోంది. సాయనాచార్యుల వారు ఈ అరణ్యకానికి రాసినటువంటి భాష్యం చాలా ప్రసిద్ధి చెందింది. వీరిద్దరూ కాకుండా ఈ అరణ్యకానికి వేరెవరూ భాష్యాలు రాసినట్లుగా ఆధారాలు లభించడం లేదు. ఈ ఐతరేయ ఆరణ్యకం 4 సార్లు ప్రఖ్యాతమైనటువంటి ముద్రణను పొందింది. మొట్టమొదటగా ఐతరేయ ఆరణ్యకాన్ని 1876లో కలకత్తాలోని ఏసియాటిక్ సొసైటీ తరపున రాజేంద్రలాల్ మిత్ర సాయ భాష్యంతో దీన్ని ప్రచురణ చేశారు. ఆ తర్వాత 1898లో పూనాలోని ఆనందాశ్రమం నుంచి బాబా శాస్త్రి ఫడ్కే సాయన భాష్యయుక్తంగా ఈ గ్రంథాన్ని ముద్రించాడు. 1919వ సంవత్సరంలో ఆక్స్ఫర్డ్ నుంచి ఏబి క్లీత్ చేసినటువంటి ఆంగ్లానువాదంతో ఇది ప్రచురించబడ్డది. మోక్షప్రద వ్యాఖ్యానంతో 4వసారి 1968లో ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తరపున డాక్టర్ కె రాఘవన్ పిల్లై గారు ఈ గ్రంథాన్ని ముద్రించారు.
బెనారస్ నుంచి 1953వ సంవత్సరంలో ఐతరేయ ఆరణ్యక పర్యాలోచనం పేరుతో మంగళదేవ శాస్త్రి గారు చేసినటువంటి గ్రంథం ఈ ఆరణ్యకాల్లో ఐతరేయ ఆరణ్యకానికి సుప్రసిద్ధంగా మిగిలింది. ఇక ఋగ్వేదంలోని రెండవ ఆరణ్యకం, ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి రెండవ ఆరణ్యకం కౌశీతకారణ్యకం. ఋగ్వేదంలో ప్రసిద్ధమైనటువంటి 5 శాఖలలో శాంఖాయనం కూడా ఒక శాఖ. ఈ శాఖ ప్రవర్తకుడు ఉద్దాలకుని శిష్యుడైనటువంటి శాంఖాయనుడు. ఆయన పేరుతోనే ఇది శాంఖాయన శాఖగా ప్రసిద్ధమైంది. శాంఖాయనుడి వద్ద ఖగోళ కౌశీతకి వేదాధ్యయనం చేసి ఆయన ద్వారా ప్రచారంలోకి వచ్చిన బ్రాహ్మణాన్ని శాంఖాయన బ్రాహ్మణం అని, కౌశీతకి బ్రాహ్మణం అని వ్యవహరిస్తారు. అంటే గురువు గారి పేరు మీద, శిష్యుడి పేరు మీద, ఇద్దరు పేర్ల మీద 2 రకాలుగా కౌశీతకారణ్యకం అని, శాంఖాయనారణ్యకం అనే పేరు, 2 పేర్లతో ఈ బ్రాహ్మణాన్ని ఈ ఆరణ్యకాన్ని వ్యవహరిస్తూ ఉన్నారు. ఐతరేయోపనిషత్ భాష్యంలో శంకరుల వారు, ఆదిశంకరుల వారు దీన్ని సంహితోపనిషత్ అని పేర్కొనడం మనం గమనించవచ్చు. ఈ కౌశీతకారణ్యకంలో 15 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 15 అధ్యాయాలు 137 ఖండలుగా విభజించబడ్డాయి. కౌశీతక ఆరణ్యకం ప్రజాపతిర్వై సంవత్సరః అనే మంత్రంతో ప్రారంభమై నమో బ్రహ్మణే నమ ఆచార్యేభ్యః అనే మంత్రంతో పరిసమాప్తం అవుతుంది. అన్నీ నాకే తెలుసు అనేటువంటి గర్వం వద్దు అనే ఒక సందేశాన్ని మనం ఈ ఆరణ్యకంలో బాగా గమనించవచ్చు. చిత్ర, గాంగాయని, శ్వేతకేతు, ఆరుణీలకు చెందినటువంటి ఈ సందేశాన్ని వివరింపజేసే ఉపాఖ్యానం ఒకటి మనకి అన్నీ నాకు తెలుసు, అన్నీ నాకు మాత్రమే తెలుసు అనే గర్వం పనికిరాదు అనే విషయాన్ని ఈ ఆరణ్యకం బాగా ప్రస్తావన చేస్తుంది, మనకి సందేశాన్ని ఇస్తుంది. ఈ యొక్క కౌశీతకి ఆరణ్యకం మనుష్యుణ్ణి సర్వదేవతలకు నిలయంగా చేసి మనుష్యత్వంలోనే దైవత్వం యొక్క శక్తిని ప్రసరింపజేసేందుకు తగినటువంటి ఉపాసనా విధులు ఏవైతే ఉంటాయో అవి ఈ ఆరణ్యకంలో చెప్పబడ్డాయి. మానవ శరీరంలో ఏ ఏ అవయవాల్లో ఏ ఏ దేవతలు అధిష్ఠించి ఉంటారు అనేది ఇందులో చెప్పబడ్డది. ఇంద్రియాలలో ప్రాణం యొక్క ఆధిక్యం ఏమిటి, దాని నిరూపణ, గార్గ్యుడైనటువంటి బాలాకి అజాత శత్రువుల యొక్క బ్రహ్మ విషయకమైనటువంటి ఒక సంవాదం, సంహితోపనిషత్ వివరణ, అగ్ని మొదలైనటువంటి దేవతల యందు పురుష రూపాన్ని ఉపాసించడం ఇందులో మనకి ఈ ఆరణ్యకంలో చెప్పబడేటువంటి విషయాలు. ఇంకా ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటంటే స్వప్నాలు, వాటి ఫలితాలు, వాటి దోషాలు తొలగించేందుకు చేసుకోవలసినటువంటి శాంతి కర్మల ప్రతిపాదన ఈ ఆరణ్యకంలో ప్రస్తావించినట్టుగా మనకు తెలుస్తుంది. ఋగ్యజుస్ సామవేదాల యొక్క అధ్యయనం చేయడం వల్ల కలిగేటువంటి ఫలితం, గురు పరంపరల వివరణ మొదలైనటువంటి విషయాలు కూడా ఈ ఆరణ్యకంలో ప్రస్తావించబడ్డాయి. కౌశీతక ఆరణ్యకం వైరాగ్యంతో శరీరాన్ని సంస్కరించుకోవాలని, బ్రహ్మయజ్ఞ నిష్ఠతో జీవించాలని, అటువంటి వారికి అపమృత్యు భయం ఉండదు అని మనకి ఉద్బోధిస్తుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 వేళల సూర్యుణ్ణి ఆరాధించమంటుంది. సంతానం యొక్క దురదృష్టాలను పోగొట్టేందుకు చంద్రుణ్ణి ఉపాసించమని చెబుతోంది ఈ యొక్క ఆరణ్యం. గాయత్రి స్వరూపం, ప్రాణం యొక్క జ్యేష్ఠత్వము, శ్రేష్ఠత్వమును ఈ ఆరణ్యకం చక్కగా నిరూపిస్తోంది. ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం, మరణం సమీపించినప్పుడు ఆ మనిషి యొక్క ఎలా ఉంటుంది మానసిక స్థితి అనేది ఈ విషయాన్ని ఈ యొక్క ఆరణ్యకం బాగా ప్రస్తావించింది. మరణం సమీపించినటువంటి వాడికి కనబడేటువంటి అరిష్టాలు, వాడికి కనబడే శకునాలు, స్వప్నాలని ఈ ఆరణ్యకంలో వివరించబడ్డాయి. నీవు నా ప్రతి అంగం నుంచి జన్మించావు, హృదయం నుంచి పుట్టావు, నీవుగా ఏర్పడింది నేనే, నువ్వు 100 ఏళ్ళు జీవించు అంటూ సాగే ఒక ప్రసిద్ధమైనటువంటి మంత్రం ఉంది. అంగాదంగాత్ సంభవసి హృదయాదధిజాయసే ఆత్మా వైపుత్ర నామాసి సజీవ శరదశతం. ఇదే ఆ మంత్రం. ఈ ప్రసిద్ధ మంత్రం ఈ కౌశీతక ఆరణ్యకంలోనిదే అని మనకి తెలుస్తోంది. ఇక ఈ ఆరణ్యకానికి
ఉదయుడు అనే అతను ఈ బ్రాహ్మణానికి, ఈ యొక్క శాంఖాయన బ్రాహ్మణానికి భాష్యం రాసినట్టుగా తెలుస్తోంది. కానీ ఆయన ఈ ఆరణ్యకానికి భాష్యం మాత్రం రాయలేదు. సాయనుడు కూడా దీనికి భాష్యం రాయలేదు. ఈ శాంఖాయన ఆరణ్యకాన్ని రచించిన ప్రముఖమైనటువంటి ప్రచురణల విషయాలకు వస్తే 1861లో కలకత్తా నుండి ఈబి కోవెల్ సంపాదకత్వంలో మొట్టమొదటగా ఈ పుస్తకం ఈ ఆరణ్యకం గ్రంథ రూపంలో వెలువడింది. కొంతకాలం తర్వాత ఇది పలు విభాగాలుగా వివిధ ప్రాంతాల నుంచి మొట్టమొదటిగా వెలువడిన తర్వాత పలు భాగాలుగా వివిధ ప్రాంతాల నుంచి ముద్రణ పొందుతూ వచ్చింది. 1990వ సంవత్సరంలో ఈ ఆరణ్యకంలోని మొదటి 2 అధ్యాయాలు ఆంగ్లానువాదంతో డాక్టర్ వాల్టర్ ఫ్రెండ్ లండన్ సంపాదకత్వంలో బెర్లిన్ నుంచి ప్రచురించబడ్డది. 1901లో 3 నుంచి 7వ అధ్యాయం వరకు ఈబి కోవెల్ కోల్కతా నుంచి ఈ గ్రంథాన్ని ముద్రించారు. ఇక 7వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు ఏబి కీత్ సంపాదకత్వంలో ఆక్స్ఫర్డ్ నుంచి 1909లో ఇది ప్రకటించబడ్డది. 1922లో పూనాలోని ఆనందాశ్రమం వారు శ్రీధర శాస్త్రి గారి నేతృత్వంలో ఈ పూర్తి పాఠాన్ని మొత్తంగా కలిపి ముద్రించారు. ఇది ప్రస్తుతం ఇంటర్నెట్ లో మనకి అందుబాటులో ఉంది. ఇక 3వ ఆరణ్యకం, ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి ఆరణ్యకంలో 3వ ఆరణ్యకం బృహదారణ్యకం. శుక్ల యజుర్వేదానికి చెందిన మాధ్యందిన శతపథ బ్రాహ్మణంలోని 14 కాండలలో చివరి కాండమే బృహదారణ్యకం. కాన్వశాఖకు సంబంధించినటువంటి శతపథ బ్రాహ్మణంలోని చివరి 5 అధ్యాయాలు కూడా బృహదారణ్యకంగా పిలువబడుతుంది. అంటే మాధ్యందిన శతపథ బ్రాహ్మణం, కాన్వశాఖకు సంబంధించినటువంటి శతపథ బ్రాహ్మణం, ఈ రెండింటిలో కూడా ఈ బృహదారణ్యకం మనకు కనబడుతూ ఉన్నది. ఈ 2 శాఖలలోని బృహదారణ్యకం వేరువేరుగా కనబడుతున్నప్పటికీ అధ్యాయాదులలో భేదాలే తప్ప అందులో ఉన్నటువంటి విషయం ఒకటే అని మనకి తెలుస్తోంది. ఈ ఆరణ్యకం చివరిలోని 6 అధ్యాయాలు బృహదారణ్యకోపనిషత్తుగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆరణ్యకంలో అంటే మాధ్యందిన కాన్వశాఖలకు చెందినటువంటి బృహదారణ్యకంలో 6 అధ్యాయాలు ఉన్నాయి. మాధ్యందిన బృహదారణ్యకానికి 44 బ్రాహ్మణాలు ఉంటే కాన్వశాఖ బృహదారణ్యకం 47 బ్రాహ్మణాలుగా విభజించబడింది. అంటే ఈ భేదం తప్పిస్తే ఆరణ్యకంలో ఉన్నటువంటి విషయం అంతా కూడా ఒకటే, కేవలం అధ్యాయాల్లో భేదాలు. ఒకటేమో 44 అధ్యాయాలు, ఇంకొకటి 47 అధ్యాయాలు. ఈ బృహదారణ్యకం ఉషావా అశ్వస్య మేధ్యస్య శిరః అనే మంత్రంతో ప్రారంభమై సమానామాసాంజీవి పుత్రాత్ అనే మంత్రంతో ముగిస్తోంది. బృహదారణ్యకం ఆరణ్యకంగా కంటే ఉపనిషత్తుగానే ఎక్కువగా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే మతత్రయంగా పిలువబడుతున్నటువంటి ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత ఆచార్యులు ఈ ఉపనిషత్తుకి భాష్యాలు వ్రాయడం ఇందుకు ముఖ్యమైనటువంటి కారణం. ఈ బృహదారణ్యకానికి అథ యదా సుషుప్తో భవతి అంటూ చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు ఇందులో మనకి బృహదారణ్యకంలో కనబడతాయి. అంటే అథ యదా సుషుప్తో భవతి, మనిషికి నిద్ర ఎట్లా పడుతుంది, అసలు నిద్రపోవడానికి ఏం జరుగుతుంది, భార్యాభర్తల మధ్య అనురాగాన్ని కలిగించేటువంటి అంశాలు ఏమిటి, ఇలాంటి ఆసక్తికరమైనటువంటి అంశాలకు బృహదారణ్యకంలోని 2వ అధ్యాయంలో మనకి సమాధానాలు లభిస్తాయి. మనం నిద్రావస్థలో ఉన్నప్పుడు కూడా ప్రాణం మేలుకొని ఉంటుంది. ఆ ప్రాణమే ఆత్మకు ప్రతిరూపము అని ఈ ఆరణ్యకంలో వివరించబడ్డది. ప్రాణోపాసన, ఆత్మోపాసన, అన్నోపాసన, వాగ్బ్రహ్మోపాసన, వాయుబ్రహ్మోపాసన, చక్షుర్ బ్రహ్మోపాసన, శ్రోత్ర బ్రహ్మోపాసన, మనోబ్రహ్మోపాసన, హృదయ బ్రహ్మోపాసన మొదలుగా ఎన్నో ఉపాసనలు ఇందులో చెప్పబడ్డాయి. పునర్జన్మ, మోక్షం, మోక్షానికి ఉపాయాలు ఇందులో ఈ ఆరణ్యకంలో మనకి కనబడుతూ ఉంటాయి. యాజ్ఞవల్క్యుడు గార్గికి బ్రహ్మోపదేశం చేయడం,
యాజ్ఞవల్క మైత్రేయి సంవాదం, మధు విద్య ఈ ఆరణ్యకంలో చెప్పబడినటువంటి ప్రధాన అంశాలు. ఆత్మనే అన్నింటికీ మూలమని, దాన్ని తెలుసుకుంటే అన్నింటినీ తెలుసుకున్నట్టేనని, ఆత్మ సంకల్ప మాత్రం చేతనే సమస్తాన్ని సృష్టిస్తుందని, అంటే ఆత్మ సంకల్పించుకుంటే చాలు సమస్తాన్ని సృష్టిస్తుంది అని ఈ ఆరణ్యకం నుంచి గ్రహించదగినటువంటి విషయాల్లో ఒకటి. ఈ ఆరణ్యకానికి శతపథ ఈ హరిస్వామి అనే వారు శృత్యర్థ వివృత్తి పేరుతో ఈ యొక్క శతపథ బ్రాహ్మణానికి భాష్యం రాశారు. అయితే అది ఈనాడు మనకి సమగ్రంగా దొరకడం లేదు. దీనికి సాయనుడు రాసినటువంటి భాష్యం అందుబాటులో ఉంది. గణేశ శాస్త్రి పాఠక్ స్వరప్రకాశం అనే పేరుతో భాష్యాన్ని వ్రాసినట్లుగా ప్రచారంలో ఉన్నప్పటికీ ఇంతవరకు ఇది వెలుగులోకి రాలేదు. ఇక ఇందులోని రెండవ శాఖగా అయినటువంటి కాన్వ శాఖకు చెందినటువంటి శతపథ బ్రాహ్మణానికి వ్యాఖ్యానాలు ప్రస్తుతం ఏవి లభించడం లేదు. మహాభారతానికి వ్యాఖ్యానం రాసినటువంటి నీలకంఠుడు ఈ బ్రాహ్మణానికి భాష్యం రాసినట్లు చెబుతున్నా అది ఈనాటి వరకు ముద్రింపబడలే. ఇక ముద్రింపబడినటువంటి వాటిని చూసుకుంటే ఈ శతపథ ఆరణ్యకానికి సాయన భాష్యంతో లండన్ నుంచి ఏ వేబర్ అనే ఆయన 1985లో ఒక గ్రంథాన్ని ప్రచురించాడు. 1902లో అజ్మీర్ నుంచి మరొక ప్రచురణ వెలుగులోకి వచ్చింది. అయితే దీని వివరాలు మాత్రం ఏమీ లభించడం లేదు. 1905లో కలకత్తా నుంచి ఏసియాటిక్ సొసైటీ ద్వారా సాయన భాష్యంతో సత్యవ్రత సామాశ్యమి ప్రచురణ వారు 5 సంపుటాలుగా ఈ ఆరణ్యకాన్ని, ఈ యొక్క శతపథ బ్రాహ్మణాన్ని ఆంగ్లానువాదంతో ప్రచురణ చేశారు. కాలంద్ అనే ఆయన లాహోర్ నుంచి 1926లో ఒక అనువాదాన్ని ముద్రించారు. 1937లో ఈ ఆరణ్యకం లేదా ఈ ఉపనిషత్ బ్రాహ్మణం, శతపథ బ్రాహ్మణం కాశీలో ప్రచురించబడ్డది. 1940లో బొంబాయి నుంచి సాయన భాష్యంతో శ్రీధర్ శర్మ ఈ బ్రాహ్మణాన్ని ప్రచురణ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ బ్రాహ్మణాలన్నీ కూడా బృహదారణ్యకంతో కలిపి వచ్చిన ప్రచురణలే ఇవన్నీ కూడా. ఇది బృహదారణ్యకం శుక్ల యజుర్వేదానికి సంబంధించినటువంటిది. ఇక మరో ఆరణ్యకం తైత్తిరీయ ఆరణ్యకం. తెలుగు నేలపై తైత్తిరీయ శాఖ అత్యంత ప్రసిద్ధి పొందినటువంటి శాఖ. ఈనాడు ఎక్కువ మంది పండితులు అధ్యయనం చేసిన శాఖ ఏదైనా ఉన్నదంటే అది తైత్తిరీయ శాఖ. ఈ కృష్ణ యజుర్వేదం నుంచి ఒక శాఖ తైత్తిరీయ శాఖ. తిత్తిరి అనేటువంటి ఒక మహర్షి పేరు మీదుగా ఈ శాఖ ఏర్పడినట్లుగా మనకి తెలుస్తూ ఉన్నది. ఇందులో కొన్ని భేదాలు ఉండవచ్చు. తైత్తిరీయ ఆరణ్యకంలో 10 ప్రశ్నలు ఉన్నాయి. ఇందులో మొదటి 2 ప్రశ్నలు తైత్తిరీయ ఆరణ్యకంలోని మొదటి 2 ప్రశ్నలు, తైత్తిరీయ బ్రాహ్మణంలోని చివరి 3 ప్రశ్నలు, అంటే ఈ 5 3 + 2 5ంటిని కలిపి పంచకాఠకాలు అని పిలుస్తూ ఉంటారు. 7, 8, 9 ప్రశ్నలకి, అంటే తైత్తిరీయ ఆరణ్యకంలోని 7, 8, 9 ప్రశ్నలకి తైత్తిరీయోపనిషత్తుగా పేరు ప్రసిద్ధిగాంచింది. ఇక ఈ ఆరణ్యకంలోని చివరిది 10వ ప్రశ్న మహానారాయణోపనిషత్తుగా పిలుస్తారు. ఈ నారాయణోపనిషత్ ఆంధ్ర పాఠమని, ద్రావిడ పాఠమని 2 రకాలుగా వాడుకలో ఉన్నది. ఈ తైత్తిరీయ ఆరణ్యకం భద్రం కర్ణేభిశృణయామ దేవాః అనే మంత్రంతో ప్రారంభమై 6వ ప్రశ్నలోని పిబతూదకం తృణాన్యత్తు ఓముత్సృజత అనే వాక్యాలతో పూర్తవుతుంది. ఎందుకు 6వ ప్రశ్న అంటే ఆ తర్వాత ఉన్నవన్నీ కూడా ఉపనిషత్తు కాబట్టి అక్కడి వరకు తీసుకుంటే ఓముత్సృజత అనే వాక్యంతో ఈ ఆరణ్యకం పూర్తవుతుంది. ఈ తైత్తిరీయ ఆరణ్యకంలో యజ్ఞయాగాది కర్మకాండలకు విశేషమైనటువంటి ప్రాధాన్యం ఉన్నది. అదే స్థాయిలో తాత్వికపరమైనటువంటి అంశాలు కూడా ఇందులో చర్చించబడ్డాయి. అశాశ్వతమైనటువంటి ఈ శరీరాన్ని శాశ్వతము అనుకొని మనిషి భ్రమిస్తూ ఉన్నాడని,
ఈ శరీరానికి కొన్ని వికారాలు ఉన్నాయని చెప్పేసి చెప్తూ ఒక మాట ఉంటుంది ఈ తైత్రీయ అరణ్యం. హసితగుం హృదితం గీతం వీణాపణవలాసితం మృతం జీవం చ యత్ కించిదు అంగాని స్నేవ విద్ధితతు. అంటే ఒకప్పుడు నవ్వుతూ ఉంటాం, అంతలోనే ఏడుస్తాం, ఓసారి పాట పాడుతాం, లేదంటే వీణ, లేదంటే మృదంగం వాయిస్తూ ఉంటాం. ఓసారి మనిషి చేస్తాడు, మరోసారి పుడతాడు. శరీరంలో విభిన్నమైనటువంటి అంగాలు ఎట్లాగైతే మన శరీరంలో ఉన్నాయో అదే విధంగా ఈ వికారాలన్నీ కూడా మన శరీరంలోనే ఉన్నాయి అంటోంది ఈ తైత్రీయ ఆరణ్యకం. ఈ తైత్రీయ ఆరణ్యకం 10 ప్రశ్నలలో మొదటి ప్రశ్న అరుణకేతుక చయనం లేదా అరుణం అనే పేరుతో పిలువబడుతుంది. ఈ అరుణ ప్రశ్నల్లో అరుణకేతుక అగ్ని స్వరూపం, ఋతువుల వర్ణన, వాటి స్వభావాలు, ద్యావా పృథువులు, వాయుస్వరూపం మొదలైనటువంటి అంశాలు ఉన్నాయి. ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణుడి వర్ణన ఇందులో ఈ ప్రశ్నలో ప్రధానమైనటువంటి. ఈ అరుణ ప్రశ్నను చదువుతూ సూర్యుడికి ప్రీతి కొరకై నమస్కారాలు చేస్తూ ఉంటారు, ఆరోగ్యాన్ని ఇవ్వమని చెప్పేసి ప్రార్థిస్తూ ఉంటారు. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కాదు, భారతదేశం అంతా కూడా సుప్రసిద్ధం అరుణ ప్రశ్న. ఇక రెండవ ప్రశ్న, ఈ రెండవ ప్రశ్నలో యజ్ఞోపవీతం యొక్క స్వరూపం, కూష్మాండ హోమ విధి, బ్రహ్మయజ్ఞ స్వరూపం, బ్రహ్మోపస్థానం మొదలైనటువంటి విషయాలను ప్రతిపాదన చేస్తోంది. ఇది సహవై దేవానాం అనే మంత్రంతో ప్రారంభమవుతుంది అరుణంలోని రెండవ ప్రశ్న. దీనినే స్వాధ్యాయ బ్రాహ్మణం అని వ్యవహరిస్తూ ఉంటారు. ఉపాసనలలో అన్నింటిలోకి ముఖ్యమైనది సంధ్యోపాసన. దాని ద్వారా మనిషి తనను తాను పవిత్రీకరించుకొని ఇతర క్రియలను ప్రారంభం చేయాలని చెప్పేసి ఈ స్వాధ్యాయ బ్రాహ్మణం చెబుతోంది. దేవయజ్ఞం, పితృయజ్ఞం, భూతయజ్ఞం, మనుష్య యజ్ఞం, బ్రహ్మయజ్ఞం, ఈ 5 యజ్ఞాలను పంచమహాయజ్ఞాలుగా ఈ స్వాధ్యాయ బ్రాహ్మణం వర్ణిస్తుంది. ఇక తైత్రీయారణ్యకంలో మూడవ ప్రశ్న చిత్తిపన్నం అంటాం. సంభార యజస్సులు, ప్రతిగ్రహ మంత్రాలు, మృత్యు సూక్తం మొదలైనటువంటి వర్ణనలు ఈ మనకి చిత్తిపన్నంలో కనబడుతూ ఉంటాయి. సృష్టికి మూలభూతుడైనటువంటి నారాయణుడి యొక్క వైభవాన్ని వర్ణించేటువంటి పురుష సూక్తం ఈ చిత్తిపన్నంలోదే కావడం గమనార్హం. ఇక ఆరణ్యకంలో 4వ ప్రశ్న, దానిలో మహావీర నిర్మాణాదులు, ప్రైష మంత్రాలు, సర్వప్రాశ్చిత్త మంత్రాలు, అభిచార మంత్రాలు చెప్పబడ్డాయి. దీన్ని మంత్ర బ్రాహ్మణం అని పిలుస్తారు. ఇక 5వది ప్రవర్గ్యం లేదా పెద్ద బ్రాహ్మణం అని దీనికి పేరు. ఈ ప్రపాఠకంలో ప్రవర్గ్య విధి, మహావీర మంత్రాలు ఇందులో వివరించబడ్డాయి. 6వ ప్రశ్నకి పితృమేధ పన్నం అని పేరు. ఈ పితృమేధానికి సంబంధించినటువంటి అనేక మంత్రాలు ఈ ప్రశ్నలో మనకి కనబడతాయి. 7, 8, 9, 10 ఈ 4 ప్రశ్నలు ఉపనిషత్తులకి సంబంధించినవి కాబట్టి వాటి గురించి నేను ప్రస్తుతం చేయడం లేదు. ఈ 10 ప్రశ్నల్లో, ఈ ఆరణ్యకంలో ఉన్నటువంటి 10 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఆ 10 ప్రశ్నల్లో మొట్టమొదటగా ఆ ప్రశ్నల ప్రారంభంలో మొదటగా వచ్చేటువంటి శాంతి మంత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ శాంతి మంత్రాలన్నింటినీ తీసుకొని దశశాంతులు అని వ్యవహరిస్తూ ఉంటారు. అవి శాంతి మంత్రాలుగా ప్రసిద్ధి పొందాయి. ఇక ఈ తైత్రీయ ఆరణ్యకానికి భట్టభాస్కరుడు, సాయనుడు మొదలైనటువంటి వారంతా కూడా భాష్యాలు రాశారు. ఇవి అత్యంత ప్రామాణికంగా గుర్తింపు పొందాయి. ఇతర భాష్యాలైనటువంటి భవస్వామి భాష్యం, సంహితకు గుహదేవుడు రాసినటువంటి భాష్యం, ఆచార్య క్షురుని భాష్యం పేరుకు మాత్రమే వినబడుతూ ఉన్నాయి. వీటి పాఠాలు ఏవి మనకి దొరకడం లేదు. ఔఫ్రేత్ అనే ఒక పరిశోధకుడు తయారు చేసిన ఒక పుస్తక సూచీలో తైత్రీయ ఆరణ్యకంతో పాటు సామవేదంలోని కొన్ని మంత్రాలకు వరదరాజు అనే ఒక ఆయన భాష్యం రాసినట్లుగా ఆయన తన పుస్తక సూచిలో పేర్కొన్నాడు. ఔఫ్రేత్ అనేటువంటి ఒక పరిశోధకుడు. అయితే ఈ భాష్యం ప్రస్తుతం అందుబాటులో లేదు. ఈ తైత్రీయ ఆరణ్యకాన్ని కలకత్తా నుంచి 1872లో
సాయన భాష్యయుక్తంగా రాజేంద్రలాల్ మిత్ర ప్రకటింపజేశారు. 1898లో మరోసారి సాయన భాష్యంతోనే బాబా శాస్త్రి ఫడ్కే పూణేలోని ఆనందాశ్రమం నుంచి దీన్ని ప్రచురించారు. ప్రస్తుతం ఇది ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంది. 1902లో భట్టభాస్కర భాష్యంతో ఈ తైత్తిరీయ అరణ్యకం ముద్రించబడ్డది. తర్వాత కొంతకాలానికి పునా నుంచి మరో సంస్కరణ వెలువడినట్లుగా తెలుస్తున్నప్పటికీ ఆ సంస్కరణలో ఉన్నటువంటి పాఠం మనకు ప్రస్తుతం అందుబాటులో లేదు. ఇది తైత్తిరీయ అరణ్యకం యొక్క విశేషాలు, వ్యాఖ్యానాలు, ప్రచురణలు. ఇక మైత్రాయనీయ ఆరణ్యకం. ఈ మైత్రాయనీయ ఆరణ్యకం కృష్ణ యజుర్వేదానికి సంబంధించింది. దీన్ని కాలాప శాఖ అని కూడా అంటారు. మైత్రాయని మహర్షి ఈ శాఖను 6 శిష్యుల ద్వారా ప్రవర్తింపజేశారు. మైత్రాయని సంహితలోని 4వ కాండకు మైత్రాయని బ్రాహ్మణం అని పేరు. ఆ మైత్రాయని బ్రాహ్మణంలోని చివరి భాగమే మైత్రాయనీయ ఆరణ్యకం. ఈ ఆరణ్యకం బ్రహ్మయజ్ఞోవా ఏషః అనే మంత్రంతో ప్రారంభమై త్రిష్వేకపాచ్చరిత్ బ్రహ్మ అంటూ ఒక మంత్రంతో ముగుస్తుంది మైత్రాయనీయ అరణ్యం. బృహద్రథుడు అనేటువంటి ఒక రాజు, శాక్యాయనుడు అనేటువంటి ఒక ఋషికి మధ్య జరిగినటువంటి సంభాషణయే ఈ ఆరణ్యకంలో ముఖ్యమైనటువంటి భాగం. శాకాయన ఋషి తన గురువైనటువంటి మైత్రేయుని వద్ద నేర్చుకున్న బ్రహ్మ విద్యను ఈ యొక్క బృహద్రథుడికి ఉపదేశించేటువంటి విషయమే ఇందులో ప్రధానమైనటువంటి విషయం. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అంటూ మనస్సే ప్రతివాడికి బంధానికైనా మోక్షానికైనా కారణమవుతుంది. అది ఆ మనస్సు లౌకికమైనటువంటి విషయాల్లో చిక్కుకుంటే బంధాన్ని ఇస్తుంది. అదే మనస్సు వాటి నుంచి, లౌకికమైనటువంటి విషయాల నుంచి పక్కకు జరిగితే మోక్షాన్ని ప్రసాదిస్తుంది అంటూ ఈ ఆరణ్యకం మనస్సే అన్నింటికి మూలమని, దానిని స్వాధీనంలో ఉంచుకోవాలి అనే ఉపదేశాన్ని మనకు చెబుతుంది. సత్వ రజస్ తమో గుణాలకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రతీకలని ఈ ఆరణ్యకం స్పష్టం చేస్తుంది. ఈ యొక్క మైత్రాయని ఆరణ్యకానికి రామతీర్థుడు అనే ఆయన రాసినటువంటి దీపిక వ్యాఖ్యానం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆలోక అనే పేరుతో మరో వ్యాఖ్యానం కూడా ఉన్నట్లు ఇంతకుముందు చెప్పినటువంటి ఔఫ్రిత్ అనేటువంటి ఒక పండితుడు చెప్పినప్పటికీ అది ప్రస్తుతం అందుబాటులో లేదు. ఈ యొక్క మైత్రాయని ఆరణ్యకాన్ని రామతీర్థుడు వ్రాసిన దీపిక వ్యాఖ్యానంతో సహా గణేష్ ఆప్టే నేతృత్వంలో పూనాలోని ఆనందాశ్రమం వారు 1925లో ఈ యొక్క మైత్రాయని ఆరణ్యకాన్ని మొట్టమొదటిగా ప్రచురణ చేశారు. పారడీలోని స్వాధ్యాయ మండల్ వారు కూడా ఈ మైత్రాయని ఆరణ్యకాన్ని ప్రచురించినట్లుగా తెలుస్తోంది. ఇక మనకు మిగిలి ఉన్నటువంటి 6 ఆరణ్యకాల్లో చివరిది తలవకారణ్యకం. ఇది సామవేదానికి సంబంధించింది. ఈ ఆరణ్యం సామవేదానికి సంబంధించి మనకు అందుబాటులో ఉన్నటువంటి ఒకే ఒక ఆరణ్యకం ఈ తలవకారణ్యకం. ఈ తలవకారుడు జైమిని మహర్షి యొక్క శిష్యుడు. జైమిని ప్రణీతమైనటువంటి జైమినీయ బ్రాహ్మణమే తలవకారుని ద్వారా ప్రచారంలోకి వచ్చి తలవకార బ్రాహ్మణం అనే పేరుతో ప్రసిద్ధి పొందింది అని ఇద్దరు చెబుతారు. ఈ తలవకార బ్రాహ్మణంలో 5 కాండలు ఉంటే 4వ కాండనే ఆరణ్యకంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ఈ ఆరణ్యకంలో 4 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 4వ అధ్యాయం దశమానువాకంలో ఉన్నటువంటి 4 ఖండలు కేనోపనిషత్తుగా ప్రసిద్ధి పొందాయి. ఈ తలవకారణ్యకం ప్రజాపతిర్వా ఇదం త్రయేణ వేదేనా జాయతు అనే మంత్రంతో ప్రారంభమై శైషాశాట్యాయని గాయత్రస్యోపనిషదు అంటూ పూర్తవుతుంది. ఈ తలవకారణ్యకంలో చత్వారివా పరిమిత పదాని అంటూ పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే 4 రకాల వాక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి చక్కగా
చర్చిస్తుంది ఈ ఆరణ్యకం. గాయత్రోపాసన, ప్రణవోపాసన, ప్రాణోపాసన, విద్యుదుపాసన ఇందులో ఉపదేశించబడినటువంటి విషయాలు. ఆదిత్యునిలో, చంద్రునిలో, నక్షత్రాలలో, అన్నంలో, పశువులలో, వృక్కులలో, యజస్సులలో, సామాలలో ఏదైతే ఉన్నదో, ఏదైతే చెప్పబడ్డదో దాన్ని ఉపాసించు. సమస్తంలో పరమాత్మనే నిండి ఉన్నాడని తెలుసుకొని ఆయనను ఆరాధించు అని ఈ ఆరణ్యకం మనకి సందేశాన్ని ఇస్తుంది. ఓంకార విజ్ఞానాన్ని గురించి, గాయత్రిని గురించి సమగ్రంగా తెలుసుకోవాలి అనేటువంటి వారికి తప్పకుండా చదవలసినటువంటి ఆరణ్యకం ఈ తలవకార ఆరణ్యకం. ఈ తలవకార ఆరణ్యకం, తలవకార బ్రాహ్మణానికి సాయనుడు భాష్యం రాసినట్లుగా ఏమీ ఆధారాలు లభించడం లేదు. భవత్రాతుడు అనే ఆయన ఈ ఆరణ్యకానికి భాష్యం రాసినట్లుగా చెబుతున్నప్పటికీ అది నేడు ప్రస్తుతం లభ్యంలో లేదు, అలభ్యంగా ఉంది. ఇక ఈ తలవకారణ్యకానికి ప్రచురణలు విషయానికి వస్తే ముఖ్యంగా దీనికి 3 ప్రచురణలు ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. రోమన్ లిపిలో ఆంగ్లానువాదంతో 1874లో అమెరికన్ ఓరియంటల్ సొసైటీ వారు తమ 16వ సంపుటంగా దీన్ని ప్రచురింపజేశారు. 1921లో దేవనాగరి లిపిలో రామదేవ అనే పండితుడు లాహోర్లోని DAV కళాశాల నుంచి దీన్ని ప్రచురించినట్లుగా తెలుస్తోంది. 1967వ సంవత్సరంలో తిరుపతిలోని సంస్కృత విద్యాపీఠం ద్వారా డాక్టర్ బిఆర్ శర్మ గారు చేసినటువంటి ప్రచురణ అనేక వివరాలు, ఈ ఆరణ్యకానికి సంబంధించినటువంటి అనేక వివరాలతో ఉన్నది. అయితే ఈ భాగంలో కేనోపనిషత్ మాత్రం చేర్చబడలేదు. ఇలా ప్రస్తుతం ఉన్నటువంటి 6 ఆరణ్యకాలలో ప్రస్తావించబడ్డటువంటి విషయాలు, ఆరణ్యకం మనకు ఇచ్చినటువంటి సందేశం, ఆ ఆరణ్యకానికి ఉన్నటువంటి వ్యాఖ్యానాలు, ఆ ఆరణ్యకానికి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ప్రచురణల గురించి మనం ప్రస్తుతం చర్చించుకొని ఈ ఆరణ్యకాలలో ఏమి చెప్పబడ్డదో క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ ఆరణ్యకాలలో కొన్ని ఉపాఖ్యానాలు మనకి కనబడుతున్నాయి. గతించినటువంటి ఆరణ్యకాలన్నీ గతించిపోగా నేడు మనకి మిగిలినటువంటి ఇంతవరకు చెప్పుకున్నటువంటి 6 ఆరణ్యకాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని ఉపాఖ్యానాలు, మరికొన్ని వర్ణనలు మనకు కనబడుతున్నాయి. ఐతరేయ ఆరణ్యకంలో ఇంద్రోపాఖ్యానం, ప్రజాపతి ఉపాఖ్యానం, విశ్వామిత్రోపాఖ్యానం చెప్పబడ్డాయి. శాంఖాయన ఆరణ్యకంలో అంటే కౌశిక ఆరణ్యకంలో గాంగ్యాయనుపాఖ్యానం, ప్రదర్దనుపాఖ్యానం, బాలాక్యుపాఖ్యానం మనకి వివరించబడ్డాయి. ఇక బృహదారణ్యకంలో ప్రాణోపాఖ్యానం గురించి వివరించబడ్డది. తలవకారణ్యకంలో ఉచ్చైశ్రవోపాఖ్యానం కనబడుతుంది. ఈ ఆరణ్యకాల్లో అనేక వర్ణనలు కూడా మనం చూడవచ్చు. ప్రస్తుతానికి మనం చూసినట్లయితే, మన ప్రస్తుత సమయానుకూలంగా మనం చూసినట్లయితే ప్రకృతికి సంబంధించినటువంటి తాత్విక చింతన మనకు ఆరణ్యకాల్లో కనబడుతుంది. ప్రకృతిపై ఆరాధనా భావాన్ని పెంచేటువంటి వర్ణనలు ఎన్నో ఈ అరణ్యకాల్లో మనకి నిక్షిప్తమయ్యాయి. మన కంటికి కనిపిస్తున్న ప్రకృతి అంటే చెట్లు, గుట్టలు, పక్షులు, జంతువులు, నదులు మొదలైనవన్నీ కూడా పరమాత్మ యొక్క విరాట్ స్వరూపమేనని తైత్రీయ ఆరణ్యకం మనకు చెప్తుంది. అట్లాగే ఋతువులు, ధాన్యాలు, క్షీరద్రవ్యాలు, అనేక రకాలైనటువంటి వృక్షాలు, జంతువులు, పక్షులు, సర్పాలు ఇవన్నీ కూడా ఆయా అరణ్యకాల్లో అంటే మనకి మిగిలి ఉన్నటువంటి 6 అరణ్యకాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి వర్ణనలు ఇవన్నీ అన్నమాట. మనకి సందర్భానుసారంగా అక్కడక్కడ వీటి వర్ణనలు మనకి కనబడుతూ ఉంటాయి. ఇక ఆరణ్యకంలో కవితా సౌందర్యం. ఈ ఆరణ్యకాల్లోని కవితా సౌందర్యం యొక్క వర్ణనలు అందచందాలను ఎంత చదివినా మనకి తనివి తీరదు. జన్మనెత్తిన ప్రతి జీవి మరణించక తప్పదు అనే వాస్తవాన్ని చెబుతూ అస్య మృత్యో రాగమనం అంటూ అతి కష్టమైనటువంటి మానవునికి ఎంత మాత్రం ఇష్టం లేనటువంటి మృత్యు రాకను కూడా
ఎంతో చమత్కారంగా వర్ణించింది మైత్రాయని అరణ్యకం. శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు, ఉత్ప్రేక్ష, సారాలంకారం, ప్రశ్నోత్తరికలు, ఇలా అనేక వర్ణనలకు నిలయం ఈ ఆరణ్యక వాంగ్మయం. ఇలా మనం ఆరణ్యకాల గురించి చెబుతూ పోతే ఇంకెంత సమయమైనా చెప్పుకోవచ్చు. మనకు ప్రస్తుతం ఉన్నటువంటి సమయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ సంగ్రహంగా ఒక విహంగ వీక్షణం లాగా ఈ విషయాలని చెప్పుకుంటూ వస్తున్నాం. చివరగా ఒక 2 నుంచి 5 నిమిషాల్లో ఒకసారి దీన్ని మళ్ళీ ఒకసారి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా సంగ్రహంగా సమీక్షించి ఈ అంశాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. విషయ సారాంశంగా 2 నుంచి 5 నిమిషాలు చెప్పేస్తాను. విశ్వమానవ కళ్యాణాన్ని ఆకాంక్షించి సజీవ శక్తిగా మానవుని తీర్చిదిద్దేందుకు వేదాలు మనకు ఎన్నో విషయాలను బోధించాయి. మానవ జాతి శ్రేయస్సు కోసం నిరంతరమైనటువంటి తపస్సుతో, కఠినమైన ఇంద్రియ నిగ్రహంతో ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి మన మహర్షులు ఎన్నో సంవత్సరాల పాటు శ్రమ ప్రయాసలకు ఊర్చి భావితరాలకి ఈ వేదరాశిని అందించారు. అటువంటి వేదరాశిలో మంత్రరూపమైనటువంటి సంహితలని చక్కగా అర్థం చేసుకోవడానికి, నిగూఢమైనటువంటి అర్థాలను గ్రహించడానికి బ్రాహ్మణాలు మనకి ఎంతోగానో ఉపయోగపడతాయి. యజ్ఞాల యొక్క స్వరూపాన్ని, వాటి రహస్యాలు ఏమిటో తెలుసుకోవాలి అంటే బ్రాహ్మణాల ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. అదే ప్రయోజనం ఆరణ్యకాల ద్వారా కూడా మనకి సిద్ధిస్తుంది. ఏమిటి అంటే యజ్ఞాల యొక్క ప్రయోజనం, వాటి నిగూఢ అర్థాలను తెలుసుకునేటువంటి ప్రయోజనాన్ని మనకి ఆరణ్యకాలు అందిస్తుంది. యజ్ఞాలను గాక అనేక వ్రతాలను కూడా మనం ఆరణ్యకాల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. వానప్రస్థంలో ఉండి అరణ్యంలో చేయదగినటువంటి, చదవదగినటువంటి మంత్రాలని మనకి ఈ ఆరణ్యకాలు ప్రతిపాదిస్తున్నాయి. బ్రాహ్మణాలకు, ఉపనిషత్తులకు మధ్యలో వారధిలా ఉండడం చేత ఆరణ్యకాలు మానవుణ్ణి కర్మకాండ నుంచి జ్ఞానకాండ వైపుకు ప్రయాణం చేయించే ఒక వారధిలా పనిచేస్తూ ఉంటాయి. వైదిక పదార్థ స్వరూపాన్ని నిర్వచించడంలో ఆరణ్యకాల పాత్ర ఎంతైనా ఉంది. ఒకనాడు ప్రతి వేద శాఖకు ఒక్కొక్క బ్రాహ్మణము, ఒక్కొక్క ఆరణ్యకము, ఎంతో సాహిత్యం మనకు లభించేది. ఆనాటి పండితుల జిహ్వాగ్రలో నర్తించేది. అయితే దురదృష్టవశాత్తు కలి ప్రభావం చేత అయి ఉండవచ్చు, అనేక వేద శాఖలు విలమైపోయాయి. వాటితో పాటే బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు కూడా నశించాయి. ఇలా ఋగ్యజు సామవేదాలలోని నశించిపోయిన శాఖలు పోగా కేవలం 6 ఆరణ్యకాలు మాత్రమే మనం ఇంతవరకు ఏదైతే చెప్పుకున్నామో ఆ 6 ఆరణ్యకాలు మాత్రమే యజు సామవేదాల నుంచి మనకి లభిస్తూ ఉన్నాయి. అథర్వ వేదానికి చెందినటువంటి ఆరణ్యకాలు ఏవి దురదృష్టవశాత్తు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నట్టుగా తెలియడం లేదు. వాటి పండితులు కూడా ఈ విషయాన్ని చెప్తూ ఉన్నారు. మిగిలినటువంటి ఈ కొద్దిపాటి విజ్ఞానాన్నైనా మనం కాపాడుకొని భావితరాలకి భారతీయ తత్వ విచారధారను అందించాల్సినటువంటి ఆవశ్యకత ఈనాటి సమాజంపై ఎంతైనా ఉంది. దీన్ని పండితులకి ఆదరణ చూపించడం ద్వారా అయి ఉండవచ్చు, లేదా వేదాలని పరిశోధించడం ద్వారా అయి ఉండవచ్చు, లేదా వేదాలని నేర్పిస్తున్న వారు, లేదా వేద పాఠశాలని, వేద శాఖలని సంరక్షిస్తున్న వారిని కలిసి వారిని ప్రోత్సహించడం ద్వారా కానీ అయి ఉండవచ్చు. ఎలాగైనా ఈ వేదాలని రక్షించేటువంటి వారిని ప్రోత్సహించడం ద్వారా ఈ వేద శాఖల్ని కనీసం భావితరాల వారికి అందించేటువంటి ప్రయత్నం మనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తాత్విక భావనలు కొలువైనటువంటి ఉపనిషత్ వాంగ్మయాన్ని ఆరణ్యకాలు తమలో ఇముర్చుకోవడం ద్వారా భారతీయుల ధార్మిక జీవనానికి, సంస్కారానికి ఒక పట్టినటువంటి అద్దంలా నిలిచి ఉన్నాయి ఈ ఆరణ్యకాలు. ఇది ఈనాడు మనం ఆరణ్యక గ్రంథ విషయంలో యథాశక్తిగా నాకు తెలిసినటువంటి విషయాన్ని, నాకు నా పరిమితి మేర, నా బుద్ధి పరిమితి మేర నా దృష్టిలోకి వచ్చినటువంటి విషయాన్ని ఈ
జూమ్ మాధ్యమం ద్వారా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది పండితుల మధ్యలో యథాశక్తిగా నేను తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చాను. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తదుపరి కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా నిర్వాహకుల్ని కోరుతూ ఉన్నాను. మహాన్ ప్రమోద. చాలా చాలా ఆనందంగా ఉంది శ్యామ్ ప్రణీత్ గారు. శాస్త్ర ప్రమాణంగా చాలా ప్రశాంతంగా ఆరణ్యక గ్రంథాల గురించి ఇంత గొప్పగా ఉంది. ఆరణ్యక